హోలీ బేబీ షూట్ ఫోటో కోసం మనం ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ కలర్స్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నా. ఏం లేదు, కొంచెం బియ్యం పిండి మనం మిక్సీకి వేసుకొని ఆ బియ్యం పిండిలో మనకి ఏ కలర్స్ కావాలి, ఆరెంజ్ కోసం క్యారెట్ని మిక్సీకి వేసుకొని ఆ జ్యూస్ని ఆ బియ్యం పిండి కలిపితే ఆరెంజ్ కలర్ వస్తుంది. అండ్ బీట్రూట్ మిక్సీకి వేసుకొని ఆ బియ్యం పిండిలో కలిపితే పింక్ కలర్ వస్తుంది. అదేవిధంగా ఏదైనా ఆకుకూర మిక్సీకి వేసుకొని దాన్ని బియ్యంలో కలిపితే గ్రీన్ కలర్ వస్తుంది. ఇంకా అలాగే ఎలాగో పసుపు అనేది ఇది చాలా మంచిది కాబట్టి సో దాన్ని కూడా బియ్యం పిండిలో కలిపితే ఎల్లో కలర్ వస్తుంది. సో ఇలా అండ్ ఇంట్లోనే ఒక వాల్కి ఒక స్టిక్ చేసి మన చేతులతో మేము దీనికి కూడా ఫుడ్ కలర్ అండ్ దేవుడికి వాడే పసుపు కుంకుమ వాటితో ఇలా హ్యాండ్ ప్రింట్స్ చేసి వెనకాల బ్యాక్ డ్రాప్ సెటప్ చేసాము. తర్వాత చిన్నుకి ఇలా డ్రెస్ వేసి మంచిగా తనకి కలర్స్ పూస్తున్నాం. అంటే హోలీ కదా, హోలీ అండ్ ఫోటోషూట్ కోసం బాగా తనకి కలర్స్ పూసి ఇలా రెడీ చేస్తున్న ఫోటోషూట్ కోసం. మామూలు కలర్స్ వాడితే ఏదన్నా స్కిన్ ర్యాషెస్ అలా వస్తాయని తను అందులో బేబీ కదా సో మనం చాలా సెన్సిటివ్గా వాడాలి. తను ఒకవేళ ఇది నోట్లో పెట్టుకున్న బియ్యం పిండి క్యారెట్ బీట్రూట్ ఇవి కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉండదని చెప్పి ఇలా ప్లాన్ చేసాము. తను కూడా ఈ బేబీ షూట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా తనకి ఎప్పుడు నాకు కావాలి కావాలి అనేవాడు. ఇప్పుడు తన ఇష్టానికి అన్నీ ఇచ్చి వదిలేసాం కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో దొరికేవే వాడండి. పిల్లలకి వాళ్ళు చాలా సెన్సిటివ్ కాబట్టి చాలా డెలికేటెడ్గా ఉంటారు. మనము అలాగే డీల్ చేయాలి. సో ఇలా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా వాళ్ళ ఫోటోషూట్లు అవన్నీ మెమరీస్గా దాచుకోవచ్చు. ఇలా ఫైనల్గా చిన్న ఫోటోషూట్ అయితే చేసాం హోలీ స్పెషల్. అందరికీ హ్యాపీ హోలీ. ఇంకా ఫైనల్గా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అలా తీసుకున్నాం. ఇంకా మొత్తం కలర్స్ అన్నీ చిన్నుకే ఇచ్చేసాం, నీ ఇష్టం ఏదన్నా చేసుకో అని చెప్పి. మొత్తం ఫైనల్ కలర్స్ అయితే మొత్తం ఎక్కడక్కడ పడేశాడు.